మార్కాపురం జిల్లా గిద్దలూరు సమీపంలోని అమరావతి, అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బొలెరో వాహనం ఢీకొని 2 మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు. మృతులు, క్షతగాత్రులు ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. కారు డ్రైవర్ శేఖర్, 2 సంవత్సరాల బాలుడు మృతి చెందారు. మానస, ప్రవీణ్, మరో ఏడాదిలోపు వయస్సు కలిగిన బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ గ్రామానికి చెందినవారుగా పోలీసులు తెలిపారు. వీరందరూ తిరుమలకు వెళ్లి తర్వాత మహానంది దర్శనం పూర్తి చేసుకుని శ్రీశైలం వెళుతుండగా బస్సుని అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని కారు ఢీ కొట్టినట్లుగా పోలీసులు వెల్లడించారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు సమీపంలోని అమరావతి, అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బొలెరో వాహనం ఢీకొని 2 మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు. మృతులు, క్షతగాత్రులు ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. కారు డ్రైవర్ శేఖర్, 2 సంవత్సరాల బాలుడు మృతి చెందారు. మానస, ప్రవీణ్, మరో ఏడాదిలోపు వయస్సు కలిగిన బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ గ్రామానికి చెందినవారుగా పోలీసులు తెలిపారు. వీరందరూ తిరుమలకు వెళ్లి తర్వాత మహానంది దర్శనం పూర్తి చేసుకుని శ్రీశైలం వెళుతుండగా బస్సుని అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని కారు ఢీ కొట్టినట్లుగా పోలీసులు వెల్లడించారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు సమీపంలోని అమరావతి, అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బొలెరో వాహనం ఢీకొని 2 మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు. మృతులు, క్షతగాత్రులు ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. కారు డ్రైవర్ శేఖర్, 2 సంవత్సరాల బాలుడు మృతి చెందారు. మానస, ప్రవీణ్, మరో ఏడాదిలోపు వయస్సు కలిగిన బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ గ్రామానికి చెందినవారుగా పోలీసులు తెలిపారు. వీరందరూ తిరుమలకు వెళ్లి తర్వాత మహానంది దర్శనం పూర్తి చేసుకుని శ్రీశైలం వెళుతుండగా బస్సుని అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని కారు ఢీ కొట్టినట్లుగా పోలీసులు వెల్లడించారు.